వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టిఫిన్ చేయడానికి ఏమీ పిండి లేనప్పుడు ఒక్కసారి ఇలా పచ్చి కొబ్బరితో దోశలు వేయండి, చాలా బాగుంటాయి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ కొబ్బరి దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. దీనికి కాంబినేషన్గా మంచి చట్నీని కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు సూజీ రవ్వ, దీన్ని ఉప్మా రవ్వ అని కూడా అంటారండి. ఆ రవ్వను తీసుకొని రవ్వ ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీలో నీళ్ళను కూడా వేసుకొని బాగా కలిసే విధంగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప్పప్పు, అలానే కొంచెం అంతా పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్రను కూడా వేసుకున్నాను. ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. అలానే కొంచెం వేరుశనగ పలుకులు కూడా వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చిని కట్ చేసే వేసుకోవాలండి, లేదంటే మొహం మీదకి తూలిపోతాయి. ఇప్పుడు వేరుశనగ పలుకులు, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా కలిసి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 2-3 నిమిషాల పాటు చల్లార్చుకోవాలండి. అవి కాస్త చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పోపులన్నిటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి వేపిన శనగపప్పును కూడా ఒక చిన్న కప్తో ఒక కప్పుడు వేపిన శనగపప్పును కూడా వేసుకున్నాను. అలానే చిన్న చింతపండు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, అలానే 1 ఇంచు వరకు అల్లం, ఇంకా కళ్ళుప్పు అండి, రాళ్ళుప్పు అంటారు కదా, ఆ ఉప్పును కూడా కొంచెం వేసుకొని నీళ్ళు ఏమి వేయకుండా ఫస్ట్ మిక్సీ చేసుకోవాలండి పొడిలాగా. ఇలా పొడిలా మిక్సీ చేసుకొని ఒకసారి స్పూన్తో మనకి మిక్సీ జార్కి అతుక్కొని ఉంటుంది కదా, దాన్ని అంతటిని తుడుచుకొని ఇప్పుడు ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడు మనకి చట్నీ అనేది మెత్తగా నలుగుతుంది. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంచి తాలింపుని అయితే వేసుకోవాలండి. తాలింపు వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది డబల్ అవుతుంది. ఇక్కడ చట్నీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈలోగా మనం నానబెట్టుకున్న ఉప్మా రవ్వ అయితే పర్ఫెక్ట్గా నానిపోయిందండి. చూడండి, రవ్వలో వేసిన వాటర్ మొత్తం పీల్చేసుకున్నాయి కదా. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసుకున్నానండి. అంతే, ఇంకేమీ యాడ్ చేయలేదు. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. కొబ్బరి నేను మిక్సీ జార్లో వేసిన క్లిప్పింగ్, అందుకోసమే అక్కడ మీకు క్లిప్పింగ్ రాలేదండి. మెత్తగా మిక్సీ పట్టేసుకొని దాన్ని ఒక బౌల్లోకి వేసుకున్నాను. మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని కూడా ఈ పిండిలో వేసేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడేట్టుగా సాల్ట్ని వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసి మూత పెట్టి మీ దగ్గర టైం ఉంటే ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేయండి. టైం లేదు అనుకుంటే మీరు రెస్ట్ ఇవ్వకపోయినా పర్లేదు. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం ఈనో పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర టైం ఉన్నట్టయితే మీరు ఈనోని స్కిప్ చేసి ఒక 5-6 గంటల పాటు ఫర్మెంట్ చేసుకోవచ్చండి. ఫర్మెంటేషన్ చేసుకుంటే ఈనో వేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఈనో వేయడం వల్ల ఏంటంటే మనకి దోశలు వేసినప్పుడు ఇలా హోల్స్లా వచ్చి చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసేసుకున్నాను. ఆయిల్ వేసి అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఒక గరిటె వరకు పిండిని వేసుకోవాలి. ఒక గరిటె పిండి వేసి ఇంకొంచెం పిండిని అయితే వేసి జస్ట్ ఒక్కసారి స్ప్రెడ్ చేయాలండి. మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు. ఇప్పుడు మూత పెట్టి దీనిని సిమ్ ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అప్పుడు చూడండి మనకి హోల్స్ అనేవి ఎన్ని వస్తాయో. ఇప్పుడు మనకి దూరంగా ఉంది కాబట్టి అంతగా కనిపించట్లేదు, నేను దగ్గరగా తెస్తాను చూడండి. దోశ మొత్తం హోల్స్గా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా వాటిని కూడా దోశల్లో వేసుకున్నాను. ఈ దోశకైతే నేను ఆయిల్ కూడా వేయలేదండి. ప్రతి దోశకి ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు కావాలి అనుకుంటే 2 సైడ్స్ కూడా కాల్చుకోవచ్చు. నేనైతే ఒక్క సైడే కాల్చుకున్నానండి. చూస్తున్నారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా తినే దోశలు, ఇడ్లీ లాంటివి చిరాకు వస్తే కనుక ఒక్కసారి మీరు ఈ కొబ్బరి దోశలను అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి, రెడీ టు ఈట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.